ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మేధా తుఫాను దూసుకొస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఇమాం శుక్లా అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఆయన పోలీసు అదేవిధంగా రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏమేమి చర్యలు తీసుకోవాలా, ఎక్కడెక్కడ సిబ్బందిని దించాలా, ఎక్కడెక్కడ పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేయాలా అనే విషయాన్ని మొత్తము ఆయన సూచించడం జరిగింది. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన వీడియో సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడేందుకు కలెక్టర్ గారు మనతో ఉన్నారు. ఎంత మాట్లాడారు సార్? నమస్తే సార్. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలా ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? నెల్లూరు జిల్లాలో ఈరోజు రాత్రి 10 నుంచి రేపు మార్నింగ్ 10 వరకు భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు 42 వల్నరబుల్ విలేజెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 42 విలేజెస్లో 144 రిలీఫ్ సెంటర్స్ రెడీ చేసి ఉంచుకున్నాం. అవసరం వస్తే ఈ పబ్లిక్ని, ఇక్కడ ఉన్న పబ్లిక్ని అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సార్, అదేవిధంగా అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, వాళ్లకు ఆ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టారు? సో ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ వీక్ ఇంకోటి దీని ముందు డిప్రెషన్ వచ్చింది కాబట్టి మనం అప్పటి నుంచి ఫిషింగ్ యాక్టివిటీ అన్ని క్లోజ్లో పెట్టాము. ఈ జిల్లాలో 5 మంచి బీచెస్ ఉన్నాయి. అక్కడే కూడా నిన్నటి నుంచి టూరిజం యాక్టివిటీస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఆ ప్రాంతంలో ఎవరు వెళ్ళకూడదు, ఇంటిలోనే ఉండాలి, అది నా విజ్ఞప్తి. పోలీస్ సైడ్ కూడా అక్కడే పికెట్స్ పెట్టడం జరిగింది. సో ఆ ఏరియాలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు లేకపోతే ఎక్కువ గాలి వచ్చినప్పుడు దయచేసి కొంచెం 2 వీలర్స్లో 4 వీలర్స్లో ఈ ప్రయాణం దయచేసి చేయకండి. సార్, ప్రధానంగా ఏంటంటే ఈ మేధా తుఫాను అటువైపు ఎక్కువగా, ఆ జిల్లాలు ఎక్కువగా ఉంది. మనకు హెవీగా వర్షాలు కురుస్తాయి, గాలి పెద్దగా ఉండదు అంటున్నారు. ఈ వర్షాల్లో ఎక్కడైనా చెరువులు తెగిపోయే చోట, అదేవిధంగా రోడ్స్ బ్రేక్ అయ్యే చోట మీరు ఏమైనా గుర్తించారు? సో ఇప్పుడు జిల్లాలో 850 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ఎంఐ ట్యాంక్స్లో ఇప్పటి వరకు 17 కొంచెం వల్నరబుల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడే మన రెవెన్యూస్ తరఫున తర్వాత పోలీస్ తరఫున కూడా కొంత మంచి పెట్టడం జరిగింది. దగ్గరలో కొన్ని శాండ్ బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక అదృష్టం ఏంటంటే ఈ ట్యాంక్స్ దగ్గర ఎంత హ్యాబిటేషన్స్ ఏం లేదు ప్రస్తుతానికి. కానీ ఒకవేళ ఏమైనా చిన్న బ్రీచ్ జరిగితే కూడా దీన్ని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాకు ఎన్ఆర్డీఎఫ్ ఏమైనా ఇళ్ళు వచ్చారా? అదేవిధంగా ఎక్కడైనా చెట్లు పడిపోవడము, రోడ్లు తెగిపోవడం అలాంటి ప్రత్యేక బృందం ఏమైనా ఏర్పాటు చేశారు? జిల్లాకు ఆల్రెడీ ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి ఉంది. అది ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే అక్కడికి పంపడం జరుగుతుంది. దీంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా యాక్టివ్గానే ఉంది. దీంతో పాటు పోలీస్ బల్ ఎలా చేసామంటే ప్రతి మండలాలకి 15 మందిని అక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడైనా సమాచారం వస్తే వెంటనే ఫస్ట్ వాళ్ళు రియాక్ట్ అవుతారు. అదేవిధంగా జిల్లా ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అదేవిధంగా స్కూల్ పిల్లలకు సెలవు ఇచ్చారు, అక్కడెక్కడ స్కూళ్ళు కూడా తెరిచి ఉన్నారనుకుంటారు. మొత్తం మీరు ఎలాంటి సందేశం ఇస్తారు జిల్లా ప్రజలు? ఈ సైక్లోన్ టైంలో ఏ స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ ఓపెన్ చేస్తే నా దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటుంది. ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఓపెన్ చేశారు, మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, దయచేసి మూసేసేయండి. ఎందుకంటే సమాచారం నాకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ సమాచారం వచ్చినప్పుడు నిజంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామండి. జిల్లా ప్రజలు కూడా అంటే బయటకు రాకుండా, అంటే పని ఉంటేనే బయటకు రావాలా లేకపోతే ఎట్లా? ఈ 2 days సెలవు డిక్లేర్ చేయడం జరిగింది. కొంచెం అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఉంటే ప్లీజ్ కాల్ 108. మనం 108 కూడా మొత్తం ఫ్రీ చేయడం జరిగింది. ఈ టైం కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు డిస్ట్రిక్ట్ కంట్రోల్ నెంబర్స్ కూడా మీరు కింద స్క్రోలింగ్ ఇచ్చేసేయండి. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసుకోవచ్చు. ఏమైనా మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంటే కూడా మేము ఇక్కడ నుంచి మీ దగ్గరికి మనిషి పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మేధా తుఫాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే మేము చెప్పేది ఒకటే, పని ఉంటేనే బయటికి రండి, లేకుంటే ఇళ్లలోనే ఉండండి తుఫాను పోయినంత వరకు అంటూ కూడా కలెక్టర్ గారు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో ఆర్టీవీ నెల్లూరు. సేపటి కిందట కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎస్పీస్ అదేవిధంగా కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నెల్లూరు పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకునేందుకు ఎస్పీ గారు ఉన్నారు. అంత మేడం, ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ మొంతా తుఫాను నేపథ్యంలో అండి మనం ప్రజలందరినీ బాగా అప్రమత్తం చేశాము. అలానే మనం డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది ప్రతి వల్నరబుల్ ఏరియాస్లో ఉన్న సచివాలయంలో ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా సెట్ కమ్యూనికేషన్స్, వైర్లెస్ సెట్లు ఇచ్చేసి వాళ్ళని మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్తో కమ్యూనికేషన్లో పెట్టుకున్నాము.
అదే రకంగా మనం జిల్లా మొత్తం మోర్ దాన్ 50 టీమ్స్ వేసుకున్నాము. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఏదైనా జరుగుతున్నా కానీ వెంటనే వెళ్ళడానికి అనేసి ఈ టీమ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. పోలీస్ టీమ్స్ అట్లానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో నిరంతరం మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము. ఇవే కాకుండా మా దగ్గర 15 మెంబర్ స్పెషల్ పార్టీ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్గా ఫామ్ చేసుకొని ఉన్నాము. వాళ్ళు ఈ తీర ప్రాంతాల్లో కానీ ఈ సోమశిల్ల, కండలేరు అండ్ రాళ్ళపాడు డౌన్ స్ట్రీమ్లో ఉన్న విలేజెస్లో కానీ ఎప్పుడైనా వెళ్ళిపోవడానికి మనకి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అంటే తడ నుంచి కావలి వరకు సముద్ర తీర ప్రాంతం మొత్తం పట్టపాలెలో వాళ్ళకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, ఏమైనా సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చి చేశారు, అక్కడ మీరు పోలీసు బృందాలు కానీ రెవెన్యూ సంయుక్తంగా కలిసి ఏం చేయబోతున్నారు? సో యాజ్ ఆఫ్ మనము అన్ని చోట్ల కూడా ఫిషర్మెన్కి ఇంపార్టెంట్లీ అసలు సీలోకి వెళ్ళడానికి లేదండి ప్రస్తుతము. అలానే బీచెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసాము. ప్రతి బీచ్ దగ్గర కూడా పికెట్ వేయడం జరిగింది. ప్రజలు ఆహ్లాదం కోసం అటు బీచెస్కి వెళ్ళడానికి లేదు. ఈ పట్ట ప్రాంతాల వాళ్ళందరికీ కూడా మనకి మొత్తం 44 షెల్టర్ సెంటర్స్ ఉన్నాయి మన జిల్లాలో. వాటన్నిటికీ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా ఎక్కువ వాటర్ వచ్చి మనం మూవ్ చేయాలి అంటే ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి మనకి టీమ్స్ అక్కడ ప్లేస్లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అయితే పోలీసు ఇటు రెవెన్యూ మొత్తం సంయుక్తంగా కలిసి ఇచ్చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నా ఆ చోట మొత్తం చర్యలు కూడా చేపడుతున్నాము అని కూడా ఎస్పీ గారు చెప్తున్నారు. వీడియో ప్రతిప టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.